ధను రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు కుజుడు ఉండడం, దశమ కేంద్రమందు రవి ఉండడం, సప్తమ కేంద్రమందు గురుడు ఉండడం, అలాగే గ్రహణ యోగము కూడా ఈ రాశి వారికి పడుతూ ఉండడం, అన్నింటా కూడా ఈ గ్రహస్థితి మంచి విజయానికి కారణమవుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ధను రాశి వారికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కొత్తవి కానివ్వండి, గతంలో కోల్పోయినటువంటివి కానివ్వండి, ఏది చూసుకున్నా కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ, ఉన్నతమైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, సామాజికమైనటువంటి పరిస్థితులు. సామాజికము అంటే ఏదైనా పదవికి సంబంధించినటువంటివి, సమాజంలో ఒక కీలక స్థాయిలో పనిచేయడానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి అటు ప్రభుత్వ పరంగా బాగున్నది, ఉద్యోగ పరంగా బాగున్నది, ఆర్థికంగా బాగున్నది, ఆరోగ్యపరంగా బాగున్నది. ధను రాశి వారికి ఈ వారం అన్ని గ్రహాల వల్ల కూడా మంచి ఫలితాలే వస్తూ ఉన్నవి, కానీ ఎక్కడా చెడు ఫలితాలు అనేవి రావడం లేదు. ఎందుకంటే నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి స్థితి, ఒక స్ట్రెంగ్త్, దశమంలో ఉండేటువంటి రవి దిగ్బలంతో ఉన్నప్పుడు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులను సైతం రవి శాసించగలుగుతారు. లాభస్థానముందు ఉన్నటువంటి కుజుడు భూపరమైనటువంటి లావాదేవీలు, లేదా ఏదైనా ఒక స్టేటస్ సింబల్, ఎప్పటి నుండో మనం ఒక స్టేటస్ సింబల్ గా కావాలనుకుంటున్నాం, ఒక పదవి కానీ, ఒక ఆస్తి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నిటినీ కూడా కుజుడు సంప్రాప్త చేస్తాడు. అంటే అటు అన్నిటి పరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. కాబట్టి ధను రాశి వారికి గ్రహణం తర్వాత అనుకూలిస్తూ ఉన్నటువంటి సమయంలో భాగంగా ఈ గ్రహస్థితి కూడా అన్నింటా కూడా చక్కటి విజయాలని ప్రసాదిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలిస్తుంది. అక్కడ ఉద్యోగము, విద్య, గృహము, వీసా సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. లోకల్గా భారతదేశం వ్యాప్తంగా ఉండేటువంటి ధను రాశి వారికి ఇది సువర్ణమైనటువంటి కాలంగా చెప్పవచ్చు.